ఈరోజు 76వ భారత రాజ్యాంగ దినం. అంటే 76 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1949వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు, సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్, మున్షి, కైతర్, మిగతా సభ్యులు, నరసింహారావు సలహాదారుడుగా, ముఖర్జీ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్గా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారి చైర్మన్గా. ఆ రాజ్యాంగాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్, అంటే ఇప్పుడున్న పార్లమెంటును ఇప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ అనేవాళ్ళు రాజ్యాంగంలో రాకుండా ఆ భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన రోజు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మొట్టమొదట 385 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూళ్లతో భారత రాజ్యాంగం తయారు చేయబడింది. ఆ రాజ్యాంగాన్ని ఆ పీఠికలోనే 4 స్తంభాల మీద 4 దూలాల మీద నిర్మించడం జరిగింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాల మీద న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద ఆధారపడి భారత రాజ్యాంగం అనే భవనాన్ని, సౌధాన్ని అంబేద్కర్ మహాశయుడు ఆధ్వర్యంలోనే ఆ కమిటీ తయారు చేయడం జరిగింది. కానీ ఈ 76 సంవత్సరాలు కాలక్రమేణా, ప్రత్యేకించి మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగ భవనానికి ఆ 4 స్తంభాలకు 4 దూరాలకు బీటలు వాడుతున్నాయి. దీన్ని మనం కాపాడుకోలేకుండా పోతే ఇది మరింత ప్రమాదకరమై ఈ సౌధమే, ఈ భవనమే కూలిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ భవనంలో నివసిస్తున్న 143 కోట్ల భారత ప్రజానీకం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అందుకోసం భారత రాజ్యాంగాన్ని, దాని హక్కులను, బాధ్యతలను పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ యొక్క ఆమోదించబడిన రోజైనటువంటి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఈనాడు ఈ యొక్క రాజ్యాంగానికి రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మరొక్కసారి స్మరించుకుంటూ భారత రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని కాపాడుకునే దానికోసం